ఓం నమో నారాయణాయ. దివ్యశక్తులు మన చుట్టూ చేరడం అనేది ఎప్పుడు జరుగుతుందో ముందు తెలుసుకొని, తర్వాత దివ్యశక్తులు మన చుట్టూ చేరినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయనేవి తెలియజేస్తానండి నేను. దివ్యశక్తులు అనేవి మన ఇష్టదైవం యొక్క కృప వలన మన ఇష్టదైవం చుట్టూ ఉండే గణాలు అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇష్టదైవం చుట్టూ ఉండే, ఇప్పుడు ఉదాహరణకు కైలాసంలో శివుడున్నాడు. శివుడి చుట్టూ కైలాసంలో ఇంకా సంబంధించి ఏ దేవీ దేవతలైతే ఉంటారో ఆ దేవీ దేవతల యొక్క కృపా కటాక్షాలు కూడా మనకు లభిస్తాయి. ముందు శివుడి ఆజ్ఞ మేరకే ఈ శివుని చుట్టూ ఉండే గణాలు మనం దగ్గరికి చేరడం అనేది జరుగుతుందనమాట. అప్పుడు మనకు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అని అంటే, వాళ్ళే దైవిక శక్తులు అనమాట. ఇంకా ఇంగ్లీష్లో ఏంజిల్స్ అని కూడా అంటారు. అయితే మన సాధనలు అనేవి ఏ మేరకు ఉన్నాయి అనే దాన్ని బట్టే ఈ దైవిక శక్తులు అనేవి మన దగ్గరికి చేరడం అనేది జరుగుతుందన్నమాట. అందులో మన సాధన అనేది ముఖ్యంగా డాంబికంగా కాకుండా మనసు ద్వారా భగవంతుడికి కనెక్ట్ అయినప్పుడు ఎక్కువగా భగవత్ శక్తి రిలీజ్ అయ్యి భగవంతుడి యొక్క దైవిక శక్తులు, చుట్టూ ఉన్న దైవిక శక్తులు మన చుట్టూ చేరే అవకాశం ఉంటుంది. అయితే ఇది డాంబికంగా జరిగే చర్య అయితే కాదు. ముఖ్యంగా మనసు ద్వారా ఎంతవరకు ఎంత మేరకు కనెక్ట్ అయినామో అనే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. ప్రేమ మనకు మన ఇష్టదైవం పట్ల మన కుటుంబ సభ్యులను ఎట్లా ప్రేమిస్తామో అంతగా ప్రేమ, ఆరాటం, శ్రద్ధ అది పూజలో కనిపిస్తుంటుంది. కాబట్టి మన నిత్య పూజ అనేది తప్పకుండా చేయాలి. పూజ ద్వారానే భగవంతుడు మన శ్రద్ధను, మన ప్రేమను అవన్నీ తెలుసుకోగలుగుతాడు కాబట్టి. అయితే ఈ విధంగా అంతేకాకుండా కొంతమంది మంత్రజపం కూడా చేస్తుంటారు కదా. మంత్రజపం చేసే వాళ్ళు కూడా కొద్దిగా పూజలో కూర్చుంటే మంచిదండి. సరే, మీరు ఆ స్టేజ్ నుంచి ఇంకా ఎక్కువ హయ్యర్ స్టేజ్కి ఎదిగిపోయినారు, మీరు వితౌట్ పూజనే భగవంతునితో మీరు కనెక్ట్ కాగలుగుతున్నారు అన్నప్పుడు ఇక పూజ అవసరం లేదని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఇల్లున్నప్పుడు ఇంట్లో దీపం వెలగాలి, భగవంతుడు ఉండాలి, పూజా గది అనేది ఒకటి ఉండాలి. మనందరికీ మన బెడ్రూమ్లో అవన్నీ ఎట్లున్నాయో దేవుడికి కూడా, ఈ సృష్టిని నడిపిస్తున్న వాడికి కూడా ఒక గది అనేది ఉండాలి, ఒక గూడు అయినా ఉండాలి. అందులో ఆయనకు కైంకర్యాలు, పూజలు అవన్నీ జరగాలి, ఆ నైవేద్యాలు అవన్నీ. అప్పుడే మనము పుట్టినందుకు, బ్రతుకుతున్నందుకు సార్థకత్వం అనేది ఏర్పడుతుంది. ఓన్లీ మంత్రజపం చేస్తే అది కరెక్ట్ కాదు. కాకపోతే మానసికంగా హయ్యర్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో కూడా నిత్య దీపారాధన అనేది జరిగితే మంచిది. అయితే మనసు ద్వారా ఈ విధంగా కనెక్ట్ కాగలుగుతారు కొంతమంది, ఇక పూజతో సంబంధం లేకుండా ఫస్ట్ పూజని అయితే చేస్తారు అట్లనమాట. అయితే ఈ విధంగా దైవిక శక్తులు అనేవి మన చుట్టూ చేరినప్పుడు అవి మనకు పూజ గదిలోనే ఎక్కువ సంకేతాలు తెలియజేస్తాయండి. ఏ విధంగా అంటే,